అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ముచ్చట. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ మన మాస్కా దాస్ విశ్వక్సేన్ గారు యాక్ట్ చేసిన ఫంకీ. ఈ మూవీ ఇవాళ నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంది అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. నో బ్యాడ్ లాంగ్వేజ్, నో అడల్ట్ సీన్స్. నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అంటే అస్సలు నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీ చూశాకే జాతిరత్నాలు మూవీ హిట్ అవ్వడంలో నవీన్ పోలిశెట్టి రోల్ ఎంతుందో అర్థమైంది. నిజంగా చెప్తున్నా అండి, ఈ మూవీ కంప్లీట్ అయ్యే వరకు కూడా నాకు ఎక్కడా నవ్వు రాలేదు. ఒక్క సీన్ అంటే ఒక్క సీన్లో కూడా నవ్వు రాలేదు. మూవీ మొత్తం మీద ఒక క్యారెక్టర్ ఏదో ఒక డైలాగ్ చెప్పడం, ఇంకో క్యారెక్టర్ ఆ డైలాగ్కి కౌంటర్ ఇవ్వడం, దాన్నే మనం పంచ్ అనుకుని నవ్వు రాకపోయినా నవ్వాలి అన్నట్టు ఉంది. జాతిరత్నాలు హిట్ అయింది కదా అని చెప్పి అదే ఫార్మాట్లో స్టోరీ లేకుండా వన్ లైనర్స్తో మూవీని క్యారీ చేయడం అనేది అందరి వల్ల అవ్వదు. ఆ మూవీ కూడా నవీన్ పోలిశెట్టి అండ్ ఈస్ గ్యాంగ్ కామెడీ టైమింగ్ వల్ల వర్కౌట్ అయింది. ప్రతిసారి అలాగే అవుతుంది అనుకోవడం అమాయకత్వం. ఇక కథ విషయానికి వస్తే, కోమల్ అలియాస్ విశ్వక్సేన్ మూవీ డైరెక్టర్. తను తీస్తున్న మూవీనే ఓవర్ బడ్జెట్ ఖర్చు పెట్టిస్తున్నాడు అనే విషయంతో ఆగిపోతుంది. ప్రొడ్యూసర్ కూతురైన మన హీరోయిన్ హీరోతో ఎలాగైనా మూవీ ఇంకో 1 రోజులో కంప్లీట్ చేస్తా అనే కండిషన్ మీద షూట్ని రీస్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఇంతగా బడ్జెట్లో మూవీ కంప్లీట్ అయ్యిందా లేదా? ఫ్యామిలీలో ఎమోషన్స్ అంటేనే గలీజ్ అనే హీరో ఫైనల్గా ఏం రియలైజ్ అయ్యాడు? మూవీ షూట్ టైంలో హీరోకి హీరోయిన్కి కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయ్యింది, ఇది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే, హీరోయిన్ కయాడు లోహర్ ఈజ్ వన్ ఆఫ్ ది పాజిటివ్. ఆమె చాలా క్యూట్గా ఉన్నారు, యాక్టింగ్ కూడా బాగుంది. విశ్వక్సేన్ యాజ్ కోమల్ ఈజ్ జస్ట్ ఓకే. ఆయన హెయిర్ స్టైల్ ఎవరు సెట్ చేశారో కానీ కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే హీరో అండ్ వాళ్ళ అమ్మ సీన్ చాలా బాగుంది. మ్యూజిక్ అండ్ బీజిఎం ఆర్ గుడ్. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమానే పెద్ద నెగిటివ్. ఎక్కడ నవ్వు రాదు. విశ్వక్సేన్ గారు కూడా తన కామెడీ టైమింగ్తో పుల్ ఆఫ్ చేయలేకపోయారు. ఫైనల్గా చెప్పాలి అంటే, ఫంకీ ఈజ్ ఏ కామెడీ మూవీ వితౌట్ ఎనీ లవ్స్. ఈ మూవీని ఈజీగా స్కిప్ చేయొచ్చు, లేదు మేము చూస్తాము అంటే మీ ఇష్టం. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.5/5. మీరు ఈ సినిమా చూసింటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇది సినిమా ముచ్చట, నో సోది, ఓన్లీ అసలైన ముచ్చట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.